తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ముంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంతాలు గజగజ వణికాయి. భారీ ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు రాత్రి నుంచి ఉదయం 6 దాకా నిలిపివేశారు. ముంతా తుఫాన్ గజగజ వణికించింది. 6 జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా కావలి, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, దగదర్తిలో 15.5 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 12 సెంటీమీటర్లు, విశాఖలో 10.8 సెంటీమీటర్లు, ఒంగోలులో 10.4 సెంటీమీటర్లు, నెల్లూరులో 10 సెంటీమీటర్లు, నర్సాపురంలో 10 సెంటీమీటర్లు, కాకినాడలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మచిలీపట్నంలో గంటకు 82 కిలోమీటర్లు, బాపట్లలో గంటకు 54 కిలోమీటర్లు, విశాఖలో గంటకు 33 కిలోమీటర్లు, కాకినాడలో గంటకు 33 కిలోమీటర్లు, రాజమండ్రిలో గంటకు 37 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఉప్పాడ తీరంలో గాలుల తీవ్రత పెరిగింది. తీరంలో అలలు ఎగసిపడ్డాయి. పల్లిపేట దగ్గర రహదారి కోతకు గురైంది. సుబ్బంపేట నుంచి నేమం వరకు బీచ్ రోడ్డును దాటుకుని అలలు ఎగసిపడ్డాయి. ముంతా తుఫాన్ ప్రభావంతో ఒడిశాలోని గంజాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేపల వేటకు వచ్చిన ఏపీకి చెందిన 60 ట్రాలర్లు ఛత్రపురం సమీపంలో అర్జిపల్లి దగ్గర సముద్రంలో చిక్కుకున్నాయి. తక్షణమే స్పందించిన జిల్లా యంత్రాంగం మొత్తం 60 ట్రాలర్లను గోపాల్పూర్ ఓడరేవులో లంగర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆయా ట్రాలర్లలోని 600 మందిని సురక్షితంగా కాపాడి వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు అందజేసింది. కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏఎస్ఆర్ జిల్లా, చింతూరు, రంపచోడవరం డివిజన్లలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. మంగళవారం రాత్రి 8:30 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు జాతీయ రహదారులపై వాహనాలు నిలిపివేసింది ప్రభుత్వం. జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో 2 రోజులుగా వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. జ్ఞానాపురం రైల్వే అండర్పాస్ బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆనందపురం, అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నీట మునిగింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎర్రజర్ల, వెంగముక్కలపాలెం మధ్య వాగులో కారు కొట్టుకుపోయింది. కారు నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒంగోలుకు చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి ఎర్రజర్ల వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తెప్పించే ప్రయత్నంలో కారును పక్కకు తిప్పగా మార్జిన్ నుంచి కారు దిగువకు జారింది. వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన వినోద్ కుమార్ వెంటనే కారు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బహుదా నది ఉగ్రరూపం దాల్చింది. ఇచ్చాపురంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ గాలులతో గుడివాడలోని ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారిలో వృక్షాలు నేలకొరిగాయి. గుడివాడ, విజయవాడ ప్రధాన రహదారిలో 3 చోట్ల చెట్లు నేలకూలడంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 38,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. 138,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ముంతా తీవ్ర తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు విధించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా నిలిపివేసింది. వాహనాలను ముందే సురక్షిత బేలలో నిలిపివేసేలా చూసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. తిరుపతి జిల్లాలోనూ జోరు వానలు కురుస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, నాయుడుపేటలో వర్షాలు పడ్డాయి. ఇప్పటికే తిరుపతి, నాయుడుపేట హైవే నిర్మానుష్యంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా తడ, కాళహస్తి, విశాఖ, ముంబై వెళ్లే వాహనాలను నిలిపివేశారు.